హాయ్ అండి. ఈరోజైతే నేను మాగాయ పచ్చడి పడతాకైతే నేనే స్వయంగా చెట్టెక్కానండి. స్వయంగా చెట్టెక్కి అయితే నేనైతే కాయలన్నీ కోసానండి. చూడండి, నేనైతే దీన్నైతే దోటిగడ అంటారండి. దీని సహాయంతోనైతే నేనైతే చెట్టు మీద కాయలన్నీ నేనైతే కోసానండి. చూడండి, ఇదైతే మనకైతే చక్కగా అడ్జస్ట్మెంట్ చేసి ఇదైతే ఇలా సెట్ చేసామండి. సెట్ చేసుకొని ఇక్కడైతే కాయ కింద పడకుండా అయితే దాంట్లో అయితే అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. ఇదైతే పచ్చడి ఇలా కింద పడకుండా కాయలు ఇలా కట్ చేసుకోవడం వల్ల అయితే మనకి పచ్చడి ఎక్కువ రోజు నిల్వ అయితే ఉంటుందండి. చూడండి, ఇవైతే కాయలు ఇంతవరకు అయితే చూసుకొని మేమైతే కడిగేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటామండి. ఇదైతే కారం అండి. చూడండి, ఈ కారం అయితే మేము స్వయాన మా తోటలో నుంచి ఆడించుకున్న కారం అండి. ఇదైతే బండమిరపకాయల కారం అండి. సన్నమిరపకాయలు అనేది యూజ్ చేయకూడదు. ఇవైతే మెంతులు, అలానే ఆవాలు పొడి అండి. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా అయితే మనకైతే పచ్చడి రెడీ. నచ్చితే